ఐబొమ్మ రవిని అరెస్ట్ అసలు ఎట్లా చూడొచ్చు మంచిగానే చూడొచ్చు. ఎందుకంటే చాలా ఏళ్ల నుంచి దొరకట్లేదు. వీడు 5-6 సంవత్సరాల నుంచి అనుకుంటా తెలుగు సినిమా ఇండస్ట్రీనే కాకుండా చాలా సినిమా ఇండస్ట్రీని సర్వనాశనం చేస్తున్నటువంటి ఈ రవిని అరెస్ట్ చేయడం శుభపరిణామం. ఎందుకంటే వీడి వల్ల ఒక వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది. ఎందుకంటే ఈవేళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది టెక్నీషియన్స్ కానీ వర్కర్స్ కానీ పని లేకుండా పోవడానికి గల కారణం, అలాగే ప్రొడ్యూసర్స్ పారిపోవడానికి గల కారణం, సినిమాలు ఈవేళ ఉదయం రిలీజ్ అయితే సాయంత్రానికి ఐబొమ్మలో రిలీజ్ చేసేసుకుని జనాలకి చూపించేసినటువంటి ఈ వ్యక్తి. అంటే ఫ్రీగా చూపించాడా, నెట్టో దానివల్ల ఏదైనా అమౌంట్ వస్తుందో పక్కన పెడితే సినిమా ఇండస్ట్రీని అతలాకుతలం చేసినటువంటి దుర్మార్గుడు రవి. ఈ రవిని ఖచ్చితంగా వీడిని తీవ్రంగా శిక్షించాలి. ఎందుకంటే ఇది ఒక వ్యవస్థనే వ్యవస్థ మీద చాలా బలమైన ముద్రపడింది. ఇది చాలా బలంగా సర్వనాశనం చేసిన వ్యక్తి, అతలాకుతలం చేసిన వ్యక్తి. తెలుగు సినిమా ఇండస్ట్రీ వేళ ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్న తరుణంలో ఇలాంటి చీడ పురుగులు బయలుదేరి సమాజానికి పట్టినటువంటి ఇలాంటి చీడ పురుగులు బయలుదేరి సర్వనాశనం చేస్తున్నాయి. ఎందుకంటే దీని వెనకాల ఎన్ని వందల మంది శ్రమ, వేల మంది శ్రమ ఉంది. ఎన్నో ప్రయాసాలు కూర్చి, ఎంతో కష్టాలు కూర్చి ఒక సినిమా నిర్మించడం అంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా నిర్మిస్తుంటే ఊరికే పైరసీ చేసేసి వాళ్ళ ఐబొమ్మలో రిలీజ్ చేసేసుకుని అసలు ఎక్కువ రేట్లు రావడానికి కారణం ఈ విధవ కదా, ఈ చెత్తనా కొడుకు వల్లే కదా ఈవేళ ఎక్కువ రేట్లు అయింది. ఈ 5-6 సంవత్సరాల నుంచి వచ్చిన సినిమా సాయంత్రానికి రిలీజ్ చేసేస్తుంటే నిర్మాత నష్టపోతుంటే గవర్నమెంట్ చూసి ఇప్పుడు నిర్మాత నష్టపోతుంటే పరిశ్రమ దెబ్బతిన్నట్టే కదా. ఈ వెసులుబాటు కల్పించింది గవర్నమెంట్ కదా. ఎందుకు కల్పించింది? ఇలాంటి నా కొడుకులు ఉన్నందువల్లే కదా. ఈ నా కొడుకులు దుబారా చేస్తూ ఒక వ్యవస్థను సర్వనాశనం చేస్తూ ఉంటే రేట్లు పెంచుకోమని చెప్పి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. వీడేం దొంగతనంగా రేట్లు పెంచలా, ఈ సొంతంగా రేట్లు పెంచలా. ఈ నిర్మాత కేవలం వ్యవస్థను నాశనం చేస్తున్నటువంటి ఇలాంటి విధవల వల్ల ఈవేళ సామాన్యుడి మీద భారం పడింది. ఎందుకంటే ప్రభుత్వం రేట్లు పెంచినట్లయితే అది కూడా సామాన్యుడి మీద పడుతుంది కదా. ఎవరో కష్టపడి సంపాదించుకుని ఒక సినిమా తీస్తే ఆ సినిమాని దొంగతనంగా వాడు అప్లోడ్ చేసేసుకుని వాడు సొంత వెబ్సైట్లో జనాలకు చూపిస్తున్నారంటే వాళ్ళు కూడా చాలా గొప్పోడుగా పొగుడుతున్నారంటే నిజంగా ఏమనుకో అనుకోవాలా. ఒకడు సొమ్ము ఒకడు దోసేసుకుంటుంటే హీరో కాదు, పోతే మన అల్లు అర్జున్ గారు హీరో కాదు, ఐబొమ్మ రవి హీరో అయ్యాడు. ఎందుకంటే ఒక సినిమా వచ్చింది 20 ఏళ్ల క్రితం, ఠాగూర్ అనే సినిమా. ఠాగూర్ అనే సినిమాలో చిరంజీవి గారు ప్రజలకు మేలు చేశాడు, ఇతను ప్రజలకు కీడు చేస్తున్నాడు. ఏంటంటే ఇది ఒక వ్యవస్థని సర్వనాశనం చేశాడనమాట. అటువంటి వ్యక్తిని ఈ ప్రజలు ఎందుకు పొగుడుతున్నారో ఎందుకు చేస్తున్నారో ఏమో తెలియడం అయితే తెలియదు. కానీ ఈ ఐబొమ్మ రాబట్టే టికెట్ల రేటు వెళ్ళినాయి. కరెక్టే మేడం. ఒక హీరో కూడా పర్సనల్ గా వచ్చి ఎందుకు స్పందించట్లేదు, నాకు అన్యాయం జరుగుతుంది, మేము ఎంత ఖర్చు అవుతుందని జనానికి ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు చెప్పట్లేదు? చెబుతున్నారుగా. ఎన్నిసార్లు మాట్లాడండి. చాలా మంది హీరోలు చెప్పారు, చాలా మంది హీరోలు చెప్పారు. అవన్నీ మీకు కనపడవు. ఈ ఐబొమ్మ అరెస్ట్ చేసిందే వినపడుతుంది, కనపడుతుంది. కానీ మీకు అవన్నీ కనపడవు. హీరోకి సోషల్ మీడియా ఉంది, హీరోకి ఉంది. సోషల్ మీడియా హీరోలు పెట్టుకోరు, హీరోలు సోషల్ మీడియాలో పెట్టుకోరు. సినిమా క్లబ్లు ఉంటాయి, సినిమా క్లబ్లు ఉంటాయి. ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు, ఇప్పుడే కొత్తగా లేదు ఇక్కడ. మాట్లాడతారు, మాట్లాడట్లేదని మీరు ఎలా అంటారు? చిరంజీవి గారు మాట్లాడారు, సినిమా పెద్ద అయినటువంటి ఇప్పుడు మా సినిమా తెలుగు సినిమా ప్రపంచానికి పెట్టారు. అవి మీకు తెలియదు, పెట్టారు. ఆ విషయాలు మీకు తెలియదు, అందుకనే వేశారు లోపల. ఒక విషయాన్ని కాదు, ఇంత కష్టపడి డబ్బులు తీసుకొచ్చి ఒక సినిమాని నిర్మిస్తే ఆ సినిమాని అక్రమంగా దోసేసి ప్రజలకు చూపిస్తున్నటువంటి వాడు గొప్పోడైతే మరి ఒక పెద్ద పరిశ్రమ అది అంతరించిపోవడానికి కారణమైనటువంటి ఈ విధవని మరి సపోర్ట్ చేస్తున్నారంటే ఏమనుకోవాలి? నాకు అర్థం కాదు. అంటే ఎవడి సొమ్మునైనా అక్రమంగా దోసేయచ్చు, ఎవరినైనా దుర్మార్గం చేసేయచ్చు అని చెప్పడమే కదా. వాస్తవంగా ఒక నిర్మాత వేళ ఒక పరిశ్రమకు వచ్చాడంటే వ్యాపారం చేసుకోవాలా, 10 రూపాయలు సంపాదించుకోవాలని వస్తాడు. ఆ నిర్మాత ఒక సినిమా తీసి ఆ సినిమాని ఏదో కష్టపడి కష్ట నష్టాలకు వచ్చి ఎన్నో వందల మందిని అందులో బ్రతికించి
రిలీజ్ చేసుకుంటే సాయంత్రాలు రిలీజ్ చేసేసుకుంటే అది మేము చూస్తున్నాం కదా, అది చాలా గొప్పవాడని పొగిడే వాళ్ళని. ఎంత నీచమైన మెంటాలిటీ, ఎంత నికృష్టమైన మెంటాలిటీ. అంటే ఖర్చు కాకపోతే దొంగతనాలు చేసేస్తారా? ఆడిని పట్టుకుంటారు ఖచ్చితంగా. మూవీ రీల్స్ కూడా మూతపడుతుంది. ఇప్పుడు నేను మాట్లాడతానబ్బా, నాకు మాట్లాడే అధికారం ఉంది. ఐబొమ్మ రవి గురించి ఎవరన్నా రమ్మని ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఒక సినిమా, ఒక యూనియన్ జనరల్ సెక్రటరీ, నాది 1500 మంది కుటుంబీకులు నా వాళ్ళు. ఈవేళ పని లేక ఊళ్ళోకి పోయి సగం మంది నా యూనియన్లో సగం మంది ఊళ్ళోకి పోయి ఆటో డ్రైవర్లుగా కూలి పని చేసుకున్నారు. ఇలాంటి నా కొడుకుల వల్ల వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటే మీరెంత దుర్మార్గులు ఒకసారి ఆలోచించండి. ఐబొమ్మ రవిని అరెస్టును కొందరు తప్పు అంటారు, కొందరు తప్పు కాదు అంటున్నారు. తాతనేం తప్పేం చేయలేదండి. ఇప్పుడు ఒక ఫ్యామిలీ కలిసి సినిమాకి వెళ్ళాలంటే, సపోజ్ ఒక ఫ్యామిలీ పిల్లలు వీళ్ళందరూ కలిసి సినిమాకి వెళ్ళాలంటే 1000-2000 అవుతుంది. అది నువ్వు రేట్లు తగ్గిస్తే వాళ్ళు అట్లాంటి వాడు చెప్పేది రీజన్ కూడా అదే కదా, మీరు సినిమా టికెట్ రేట్ తగ్గించండి అని చెప్తున్నాడు. బట్ అది తగ్గిస్తే ఇప్పుడు వాడు డ్రాప్ అయిపోయాడు కదా, మీరు ఇప్పుడైనా సినిమా టికెట్ రేట్ తగ్గించండి. అండ్ అది తగ్గకపోయినా అట్లీస్ట్ థియేటర్కి వెళ్తే పాప్కార్న్ బయట మనకి 20 రూపీస్ వచ్చి ఇక్కడ 100 రూపాయలు అండి. ఏదైనా తినాలన్నా ఏం తినలేకపోయింది. కూల్ డ్రింక్ 15 రూపాయలు 20 రూపాయలు, అది 30 రూపాయలు తీసుకుని ఎవరు అడిగేవాళ్ళు లేదు. అసలు థియేటర్లో పార్కింగ్ లేదు, అలాంటిది పార్కింగ్ కూడా వసూలు చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నప్పుడు అంటే జనాలు ఒక సినిమాకి వెళ్ళాలంటే ఒక 500, అంటే ఒక సింగిల్ పర్సన్ వెళ్ళాలంటే ఒక 500 నోట్ పెట్టుకోవాలి. అంటే ఎక్కడి నుంచి వస్తాయండి మాకు? రిలీజ్ పిక్చర్స్ అంటే ఓకే, చిన్న చిన్న సినిమాలకు కూడా అవే రేట్లు తగ్గియకుండా పెడుతున్నారు. మళ్ళీ ఎలా? బట్ ఇప్పుడు అతను చెప్పేది రీజనే ఉంది కదా, నేను పేదల కోసం చేసా అంటున్నాడు. మళ్ళీ మంచిదే కదా, మళ్ళీ అదే మీరే టికెట్ రేట్ తగ్గిస్తే ఇలాంటి వాళ్ళు రాదు కదా. ఐబొమ్మ రవి అరెస్ట్ అయ్యిండు, అవునన్నా, కొందరు అంటారు, కొందరు తప్పు కాదని అంటారు. ఫస్ట్ ఐబొమ్మ గురించి మాట్లాడుకుందాం భయ్యా. ఐబొమ్మ అంటే నేను కూడా ఐబొమ్మ బాధితున్నే. ఎప్పుడు చూశానంటే సినిమా ఓటీటీలు ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో అప్పుడు నేను చూశాను అనమాట. ఓకే, ఐ విల్ యాక్సెప్ట్ దట్. ఈయన ఏం చేశాడు, అసలు సినిమా వాల్యూస్ అంటే శాటిలైట్స్ పడక తిరగనే థియేటర్లో ప్రీమియర్స్ పడిన తర్వాత ఐబొమ్మలకు కొదలం అనేది చాలా తప్పు విషయం అనమాట. ఎందుకంటే సినిమా వెనకాల ఎంతోమంది కళాకారుల కష్టమైతే ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూ అయితేనేమి, జూనియర్ ఆర్టిస్టులు అయితేనేమి, డైరెక్టర్ అయితేనేమి, హీరోయిన్లకు సంబంధించి అయితేనేమి, ఇవన్నీ ఎంతోమంది కష్టాలు. మనం ఏదన్నా ఒక చిన్న పని చేస్తే దానికి ఆటంకం కలిగితే ఎంతగానో బాధపడతాం. అలాంటిది దే స్పెండ్ సో మెనీ లాట్ ఆఫ్ మనీ, సో మెనీ టైం, సో మెనీ ఎక్స్పెన్సివ్స్, ఎంతో ఖర్చు పెట్టింటారు అనమాట. ఖర్చు పెట్టిన తర్వాత నువ్వు తీసుకెళ్ళి ఐబొమ్మలు పెట్టేస్తే ఎవరికి కాలేదు చెప్పు, ఎవరికైనా కాలిద్ది. అందుకని చెప్పి ఆయన సపోర్ట్ చేయను. ఇంకో విధంగా అంటే మన మధ్యతరగతి వాళ్ళ గురించి మాట్లాడుకుందాం అనమాట. వాళ్ళు ఇంకోటి ఏం చెప్తాను, మధ్యతరగతి వాళ్ళు హాట్స్టారు, దాని తర్వాత నెట్ఫ్లిక్స్ ఇలాంటివి ప్రీమియర్స్ కట్టుకోవాలంటే మాకు 600-700 అబోవ్ అవుతుంది. మధ్యతరగతి వాళ్ళు చూడలేకపోతున్నాము అని అంటున్నారు. ఓకే, ఐ యాక్సెప్ట్ దట్. నేను కూడా మధ్యతరగతి వ్యక్తినే. కాకపోతే ఏంటంటే సినిమా ఓటీటీకి వచ్చిన తర్వాత కూడా చూడొచ్చు కదా, అదొక పాయింట్. ఓటీటీకి వచ్చిన తర్వాత చూడొచ్చు, ఎక్కడ ఐబొమ్మలో రిలీజ్ చేయి, నేను సపోర్ట్ చేస్తా, ఐ విల్ యాక్సెప్ట్ దట్. అప్పుడు సపోర్ట్ చేస్తా. ఆయన కింగ్ అంట, ఏమన్నానంట కావాలంటే. ఓటీటీకి రాకనే నువ్వు తీసుకెళ్ళి అసలు ప్రీమియం పడిన తర్వాత తీసుకెళ్ళి పెట్టడం అనేది దారుణం అని చెప్తాను అనమాట. మన డేటా అంటే ఓకే, ఆయన నాకు ఈ చూద్దాం శివ సినిమా ఉందా, శివ సినిమా అంటే అది వాళ్ళ ఆవిడ కలిపి ఆయన పట్టియడము, శివాజీ సినిమా, ఆ సినిమా గుర్తుంది అనమాట. వాళ్ళ ఆవిడ తీసుకొచ్చి ఆయన పట్టియడము, దాని తర్వాత పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవడం, ఇది జరుగుతుంది అనమాట. అంటే ఈయన ఇంత హ్యాకర్ అయినప్పుడు హైదరాబాద్లో అంటే మనకి హ్యాకింగ్ సంబంధించి చాలా జరుగుతూ ఉంటాయి అనమాట. అలాంటి దాంట్లో ఈయన మంచిగా తీసుకుంటే, అంటే ఇంతకుముందుగా వాల్మీకి గారు ఉండేటోళ్ళుగా ఆయన మంచి చేశారు కదా, దొంగని తీసుకొచ్చి మంచి చేసినట్టు. అలా మంచి చేస్తే ఆయన మంచిగా ఉపయోగపడతాడని అనుకుంటాను అనమాట. అంటే ఎవరికి ఎటువంటి హాని కలక్కోకుండా ప్రజలకు మంచి జరిగే, ప్రభుత్వానికి మంచి జరిగే విషయాలు ఏమైనా ఉంటే అలాంటి వాటిలో ఈయనకు సపోర్ట్ చేసి ఆయనకు మంచి శాలరీ ఇచ్చి దాంట్లో పెడితే మంచిగా ఉంటుందని నేనైతే కోరుకుంటాను మరి.